స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ బస్సుల్లో చదువుకున్న యువకులు ఫుట్బోర్డ్ పై నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఎటు వెళ్లాలన్న మహిళలు ఉచిత బస్సు సౌకర్యాలు వినియోగించుకోవడంతో ఏ రూట్ లో బస్సులైనా ప్రయాణికులతో కలకలాడుతున్నాయి. ఇక నిత్యం కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతుండగా చాలా రూట్లలో గంటల కొద్దీ నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక హనుమకొండలోని యూనివర్సిటీ ప్రాంతంలో నిత్యం వందలాది మంది స్టూడెంట్స్ ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తారు. దాంతో పాటు ఉద్యోగుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కేవారి సంఖ్య ఎక్కువే. ఉదయం 8 నుంచి 10 గంటల ప్రాంతంలో స్టూడెంట్స్ ఫుట్బోర్డ్ పై నిలబడి ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఉద్యోగులు, స్టూడెంట్స్ ఎక్కువగా ఉండడంతో బస్సులు నిండిపోయి స్టూడెంట్స్ ఫుట్బోర్డ్ పై నిలబడి ప్రమాదం అంచున ప్రయాణం సాగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, ఆర్టీసీ ఆఫీసర్లు సమస్యను గమనించి రద్దీగా ఉండే రోడ్లలో స్టూడెంట్స్, ఆఫీసర్ల సమస్యను అధిగమించేందుకు మరిన్ని బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. స్వరాజ్ న్యూస్, సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.